ఆచి చికెన్ మసాలా. తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి చికెన్ షాపుల బంద్కు యజమానులు పిలుపునిచ్చారు. చికెన్ రిటైల్ షాపులకు వచ్చే మార్జిన్లో కార్పొరేట్ కంపెనీలు మార్జిన్ తగ్గించి ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈ బంద్కు తెలంగాణ స్టేట్ చికెన్ షాప్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. మార్జిన్ సరిపోవడం లేదని, షాప్ రెంటు, కూలీలు, జీతాలు, ఇక కరెంటు బిల్లు, నీటి ఖర్చులు, అమ్ముడు పోని చికెన్ వల్ల నష్టపోతున్నామని చికెన్ షాప్ యజమానులు పేర్కొన్నారు. గతంలో కిలో చికెన్ కు 30 నుంచి 35 వరకు మిగిలేదని, ఇప్పుడు చికెన్ రేటు పెరిగినా ₹6 మాత్రమే మిగులుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా చికెన్ షాపుల బంద్ ఉండబోతోంది. రిటైల్ షాపులకు ఇచ్చే మార్జిన్లో కోతపై యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్ శివ. తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి చికెన్ షాపులు బంద్ కొనసాగనుంది. ఈ రోజు నుంచి బంద్ చేస్తున్నటువంటి చికెన్ షాపులు దాదాపు 2-3 రోజుల వరకు కూడా బంద్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా చికెన్ షాప్ యజమానులకు వాళ్ళకు వచ్చేటువంటి కంపెనీలతో వచ్చేటువంటి మార్జింగ్ కు సంబంధించి సరైన మార్జింగ్ రావట్లేదు. దీంతో నష్టాల ఊబిలో కూరుకుపోతున్నామని షాప్ యజమానులు చెప్తున్నారు. ఆ నేపథ్యంలోనే తమకు మార్జింగ్ ఇవ్వాలి, ఆ రేటు విషయంలో తేడా ఉన్నటువంటి క్రమంలోనే గత కొంతకాలంగా తాము అటు పౌల్ట్రీ యజమానులతో ఫైట్ చేస్తున్నాము, దాని మీద ఒక క్లారిటీ రావట్లేదు, అందుకనే ఆ షాపులను బంద్ చేస్తున్నట్టు ఇప్పటికే చికెన్ షాపుల అసోసియేషన్ కూడా ప్రకటించింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో 2-3 రోజుల పాటు వరకు కూడా షాపులు బంద్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా కూడా చర్చలకు రాకుంటే కూడా నిరవధికంగా కూడా వీటిని బంద్ చేస్తామని వారు చెప్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణ వ్యాప్తంగా కూడా దాదాపు వేలాది షాపులు, చికెన్ షాపులు ఉన్నాయి. ఈ రోజు నుంచి బంద్ అవుతున్నటువంటి నేపథ్యంలో అనేక రంగాల మీద కూడా, అంటే ప్రధానంగా కూలీల మీద కూడా ఇది ప్రభావం చూపే అవకాశం కనిపిస్తా ఉంది. మార్జింగ్ సరిపోవట్లేదని అటు షాప్ రెంటులు, కూలీల జీతాలు, కరెంటు బిల్లు, నీటి ఖర్చులు, అటు అమ్ముడు పోని చికెన్ వల్ల షాప్ యజమానులు నష్టపోతున్నామని పేర్కొంటున్నారు. గతంలో ఒక కిలో చికెన్ కు ₹30 నుంచి 35 వరకు కూడా వాళ్లకు లాభం ఉండేది. ఇప్పుడు చికెన్ రేటు పెరిగినా కూడా దాదాపు కేజీకి ₹6 కూడా మిగిలడం లేదని ఓనర్స్ చెప్తున్నటువంటి పరిస్థితి. అటు పౌల్ట్రీ కంపెనీలే లాభపడుతున్నాయే తప్ప ఎక్కడ కూడా చికెన్ షాపులు నిర్వాహకులు గత కొంతకాలంగా నష్టాలను చవిచూస్తున్నామని చెప్తున్నారు. పౌల్ట్రీ రైతుల నుంచి కోళ్లను పెంచితే అటు వెబ్కాప్, స్నేహ, సుగుణ ఇలాంటి కంపెనీలు కొనుగోలు చేసి వాటిని ఒప్పందం కోసం చేసుకుంటారు. రైతుల దగ్గర హోల్సేల్ లో వీటిని తీసుకొని రిటైల్ గా షాపులకు అమ్ముతుంటారు. చికెన్ రేటును పౌల్ట్రీ కంపెనీలే ప్రతిరోజు నిర్ణయిస్తాయి. రైతుల నుంచి తక్కువగా కొని తమకు అధిక ధరలకు అమ్ముతుండడంతో ధరలు పెరుగుతున్నాయని అటు చికెన్ షాప్ లో ఓనర్లు కూడా ఆరోపిస్తున్నారు. మార్జింగ్ మాత్రం తమకు పెంచడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా తమకు వచ్చే రేటు, అంటే కిలో చికెన్ అమ్మినప్పుడు మిగిలే లాభం కొనుగోలు అమ్మకపు ధరల మధ్య తేడా కాకుండా మధ్యలో వచ్చే ఖర్చులు తీసేసిన తర్వాత మిగిలేది షాపు ఓనర్కు అతి తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ₹120 ఒక కేజీ కోడిని కొంటే దాన్ని కట్ చేసి అమ్మేటప్పుడు వేస్టేజ్ తీస్తారు. దీంతో ఒక కిలో లైవ్ కోడి దాదాపు 700 గ్రాముల నుంచి 750 గ్రాముల వరకే చికెన్ అవుతుంది. దీంతో కిలో చికెన్ 150 నుంచి 160 వరకు కూడా పెరుగుతుంది. కస్టమర్ కు 200 వరకు అమ్మినా కూడా 40 మార్జింగ్ ఉన్నట్లు కనిపిస్తుంది. అది పూర్తిగా లాభం కాదని చెప్తున్నారు. రిటైల్ చికెన్ షాప్ లో కరెంటు, అటు కూలీల జీతాలు, కరెంటు బిల్లులు, వాటర్ బిల్లులు, ఇట్లా అమ్ముడు పోని చికెన్ ఇవన్నీ తీసేస్తే కిలోకు ₹5 నుంచి ₹6 మాత్రమే చికెన్ షాపు నిర్వాహకులకు మిగులుతుందని వారు చెప్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క అటు మొక్కజొన్న, సోయా ఫీడ్ ధరలు, మందులు, ట్రాన్స్పోర్ట్, కోళ్ల మరణాల రిస్క్ భారీగా పెరగడంతో ధరలు కూడా పెంచాల్సి వస్తుందని చెప్తున్నారు. అటు ఫార్మ్ స్థాయిలోనే ఖర్చులు ఎక్కువగా అవుతున్నాయని, అంటే పిల్ల కోడి చిన్నగా ఉన్నప్పుడే ఆ దశలో ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుందని కూడా తెలుస్తా ఉంది. దీనికి తోడు కరెంటు, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, కూలీల ఖర్చులు పెరగడం లైవ్ చికెన్ ధరను పెంచుతున్నామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే మార్జిన్ పెంపుపై ప్రధానంగా కంపెనీలు మాట్లాడడం లేదు. 3 నెలల కింద
అటు మార్జిన్ ధర పెంచుతామని చెప్పినప్పటికీ ఇప్పటికీ వారు పెంచలేదు. కిలో చికెన్ మీద వచ్చే లాభాన్ని రైతులు, సరఫరాదారులు, షాపు ఓనర్స్ మధ్య ఎలా పంచుకోవాలన్నదే ప్రధాన సమస్యగా ఇప్పుడు మారింది. ప్రస్తుతం ఒక హైదరాబాద్ సిటీలోనే 8,000 నుంచి 10,000కు పైగా కూడా చికెన్ షాపులు ఉన్నాయి. రిటైల్ దుకాణాల నుంచి పెద్ద ఎత్తున మార్కెట్ యూనిట్ల వరకు ఈ వ్యాపారం విస్తరించింది. ఈ బిజినెస్ పై ఆధారపడినటువంటి లక్షలాది మంది కూలీలు, అటు ఓనర్స్ చాలా మంది ఉన్నారు. హైదరాబాద్ లో రోజుకు 4 నుంచి 6 లక్షల కోళ్లు వినియోగం జరుగుతుంది. వీకెండ్స్ లో అయితే ఇది రెట్టింపుగా పెరుగుతుంది. రోజువారీగా 800 నుంచి 1000 టన్నుల చికెన్ కూడా సరఫరా అవుతుంది ఒక హైదరాబాద్ ప్రాంతంలోనే. ఇందులో హోటల్స్, రెస్టారెంట్, ఫుడ్ డెలివరీ రంగాలు కూడా దీని మీదే ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితి. ఇక షాపులు మూసివేస్తే వేలాది కుటుంబాల ఉపాధి కోల్పోయే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కూడా ముందస్తుగా ప్రకటించినటువంటి నేపథ్యంలో నిన్న రాత్రే చాలా వరకు కూడా చికెన్ ని తీసుకొని అటు కస్టమర్లు ముందుగానే స్టాక్ పెట్టుకున్నటువంటి పరిస్థితి. అయితే హైదరాబాద్ లో చూసుకుంటే చికెన్ షాపులు మూసేస్తే అటు బిర్యానీ బిజినెస్ దెబ్బతింటుంది. సిటీలో 6,000 నుంచి 8,000 వరకు కూడా బిర్యానీ సెంటర్లు ఉన్నాయి. 70% నుంచి 80% వరకు కూడా చికెన్ బిర్యానీల కోసం ఆర్డర్లు ప్రతిరోజు వస్తుంటాయి. ఈ రోజున లెక్కన దాదాపుగా 10 నుంచి 15 లక్షల బిర్యానీ ప్యాకెట్లు అమ్ముడవుతున్నటువంటి పరిస్థితి. చికెన్ షాపులు మూసివేస్తే 4,500 నుంచి 6,000 సెంటర్లపై భారీగా ప్రభావం పడే అవకాశం ఉంది. చికెన్ అటు మెనూ ఐటమ్స్ తగ్గి ధరలు పెరిగే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఇప్పటికే గ్యాస్, అటు పెరిగిన నూనె ధరల నేపథ్యంలో బిర్యానీ సెంటర్లు అంతా కూడా దాదాపు 50 నుంచి 60 రూపాయలు కూడా ఒక బిర్యానీకి రేటు పెరిగినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం చికెన్ ధరలకు సంబంధించి కూడా ఇప్పుడు ఆ ధరలు పెరిగితే అది కూడా వినియోగదారుల మీద పడే అవకాశం కనిపిస్తా ఉంది. ఇంకో పక్క చికెన్ లేకపోతే హోటల్స్ ప్రత్యామ్నాయాల వైపు కూడా మళ్ళీ అవకాశం కనిపిస్తా ఉంది. మటన్ ధరలు కూడా ఎక్కువగా ఉండడంతో గుడ్లతో తయారయ్యే ఐటమ్స్ పై ఆధారపడే ఛాన్స్ కూడా ఉంది. ఎగ్ బిర్యానీ, ఆమ్లెట్, ఎగ్ ఫ్రైడ్ రైస్ వంటి వంటకాలకు డిమాండ్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. కొన్ని హోటల్స్ తమ మెనూలో చికెన్ ఐటమ్స్ తగ్గించి ఎగ్ ఐటమ్స్ పై వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో గుడ్లకు కూడా భారీగా డిమాండ్ పెరిగే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం చికెన్ షాపులు మూసివేస్తే ఫాస్ట్ ఫుడ్ రంగానికి కూడా ఆ తెగ తగిలే అవకాశం ఉంది. సిటీలో, హైదరాబాద్ సిటీలోనే దాదాపుగా వేలాది సంఖ్యలో ఉన్నటువంటి బర్గర్, పిజ్జా షాపులు, చైనీస్ ఫుడ్ సెంటర్లు ప్రధానంగా చికెన్ మీదే ఆధారపడి రోజువారీగా అవి నడుస్తున్నాయి. చికెన్ సరఫరా తగ్గితే వీటిలో దాదాపుగా 70% పైగా కూడా నేరుగా ప్రభావం పడే ఛాన్స్ ఉంది. వెజ్ ఆప్షన్లకు మారడము లేక మెనూలో ఐటమ్స్ తగ్గించుకోవడము చేయాలి. ఎందుకంటే చికెన్ రాకపోతే ఇవన్నీ కూడా బంద్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ప్రస్తుతం చికెన్ రిటైల్ షాపులు పూర్తిగా నష్టాల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. కిలోకు 5 నుంచి 6 రూపాయలు మాత్రమే మిగులుతుందని వారు చెప్తున్నారు. దీంతో తాము రెంటులు, ఇతర అన్ని ఖర్చులు కూడా అసలు వెళ్ళలేని పరిస్థితి ఉంది. గతంలో కంటే చికెన్ షాపుల పరిస్థితి దారుణంగా ఉంది. అసలు నష్టాలు చవి చూస్తున్నాము. అప్పులు తెచ్చి కూడా షాపులు నడుపుకునేటువంటి పరిస్థితి ఉందని వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇట్లాగే 4-5 రోజుల మాత్రం షాపులు బంద్ కొనసాగితే మాత్రం అటు పౌల్ట్రీ రంగం మీద కూడా పెద్దగా భారీగా కూడా నష్టం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక్కో కోడి పౌల్ట్రీలో తయారైనటువంటి కోడి 45 రోజుల వరకే దాన్ని బయటకు తీసి అమ్మకం చేయాలి. అలా ఒకవేళ షాపులు నిరావాదికంగా బంద్ చేస్తే ఆ 45 రోజులకు వచ్చిన కోడిని బయటికి రాకుండా అది చనిపోయే ప్రమాదం ఉంటుంది. దాంతో పౌల్ట్రీ రంగం కూడా భారీగా నష్టపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.